హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు నేను అక్షిత ఇన్ఫ్రాలో అయితే ఉన్నానన్నమాట. కానీ అక్షిత వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఎంతవరకు ఉండొచ్చు? యాక్చువల్‌గా మేము అప్రూవల్స్ అన్నీ రెడీగా ఉన్న తర్వాతే బుకింగ్ తీసుకుంటాము. ఓకే. కాబట్టి మనకి వితిన్ మేము యాక్చువల్‌గా ఒక 6 మంత్స్ టైం అనుకోండి. 1 ఇయర్ చెప్తాము. హ్మ్. ఎందుకంటే మనం తక్కువ టైం చెప్పి దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తే కస్టమర్స్ ఇబ్బంది పడతారన్నట్టు. సో, ఏదైనా ఏ ప్రాజెక్ట్ అయినా ఇప్పటి వరకు చేసింది వితిన్ 1 ఇయర్‌లో టోటల్ ఫైనల్ అప్రూవల్ వరకు కూడా వచ్చినాయండి. వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా తక్కువే ఉంటుంది. కానీ ఇన్ని ఇన్వెస్ట్‌మెంట్స్ ఉండగా ఎందుకు రియల్ ఎస్టేట్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? ఈ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఒకటి చెప్తానండి. 25 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 99లో నేను ఒక ప్లేస్ కొన్నాను. అది గజం ఆ రోజు రూ. 460 గజం అండి. అదే ప్లేస్‌లో 460కి కొన్నాను, రూ. 1000కి కొన్నా, 3000కి కొన్నా, 10,000కి కొన్నా, 15,000కి కొన్నా. అదే ప్లేస్‌లో ఈరోజు గజం 65,000కి కూడా కొన్నా. అంటే 25 ఇయర్స్ స్పాను. 25 ఇయర్స్ స్పాన్‌లో ఎన్ని రెట్ల అప్రిషియేషన్ వచ్చిందండి? హ్మ్. వేల టైమ్స్. అది ఎక్కడ పెడితే వస్తుంది మీరు చెప్పండి? అంటే నా పర్సనల్‌గా నేను బెనిఫిట్ పొందిందండి అది. నీకు ఆ ఫస్ట్ రోజు నేను ఏదైతే ఇన్వెస్ట్ చేశానో దాని అప్రిషియేషన్ నా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నాకు వచ్చే ప్రతి రూపాయి ఇన్కమ్ కూడా ఓన్లీ ల్యాండ్ మీదే పెడతానండి. అంటే నాకు తెలిసింది ఇదే. కానీ అలాగని ఎక్కడ నష్టపోలేదు. అన్ని రంగాల కంటే కూడా 100% సేఫ్ అండి ఇది. బంగారం ఉంది. బంగారం మీద కూడా కొంతమంది పెడతా ఉంటారు. ఆ బంగారం నేను పోగొట్టుకోవడం కూడా జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమి పోగొట్టుకోవాలి నేను ఇప్పటివరకు. బంగారం ఇంట్లో పెట్టుకుంటే భయపడుతూ పోవాలండి. ఎక్కడైనా ఫెస్టివల్కి వెళ్ళాలంటే, బయటికి ఎక్కడికైనా వెళ్ళాలంటే వచ్చేంతవరకు అది ఉండిద్దా, ఏమన్నా దొంగలు పడి ఏమన్నా చేస్తానో భయపడాలి. భూమికి భయపడాల్సిన అవసరం లేదుగా. అంటే ఆ భూమి కూడా ఒక మంచి కంపెనీలో మనకు సెక్యూరిటీ ఇచ్చే చోట కొనుక్కోవాలి సార్. అలాంటి సెక్యూరిటీ మేము ఇస్తున్నామండి. మా అక్షిత కంపెనీలో మీరు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా 100% గ్యారంటీ అండి. కానీ ఈ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్టా? ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ వీటిల మీద ఇన్వెస్ట్ చేయడం బెస్టా? మనకి బేసికల్‌గా లివింగ్ ఉండడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో చూసుకుంటే ఉండడానికి ప్రైమరీగా ఒక హౌస్ ఉంది అనుకుంటే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అండి. లేదు ప్రైమరీగా ఉండాలి అనుకుంటే గనక అపార్ట్మెంట్స్ చూస్ చేసుకోవడం బెటరు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అందరి దగ్గర అపార్ట్మెంట్స్ ఈరోజు చూసుకుంటే దగ్గర దగ్గర 1 సిఆర్ టచ్ అవుతుంది. అవును. ఏ లొకేషన్‌లో చూసినా సరే. అంత అమౌంట్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. ఉన్న ఒక కొంచెం తక్కువ బడ్జెట్ ఏదైనా ఉంది దాన్ని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే 100% ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ మీద చేయకపోవడమే మంచిది. ఓపెన్ ప్లాట్ ఏంటంటే మనకి టైం అయ్యే కొద్దీ అప్రిసియేషన్ వస్తూ ఉంటుంది. పర్ స్క్వేర్ యార్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అదే అపార్ట్మెంట్స్ తీసుకున్నామంటే మళ్ళీ డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది ఆఫ్టర్ 10, 15 ఇయర్స్ తర్వాత. సో, మనకి ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ థింగ్ అండి. కానీ డిసైడ్ అయిపోయినట్టున్నారు మీరు. అటు ఓపెన్ ప్లాట్స్, ఇటు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా సేల్స్, అమ్మేస్తాం, కొనేయడం ఇవే చేస్తున్నారు కదా! అంతే కదండి. మనకి ఏదైతే మంచి జరుగుతుందో ఆ వైపు వెళ్ళటం కరెక్ట్ కదా సార్. ఇబ్బంది జరిగే చోటకి ఎందుకు వెళ్ళాలి మనం? రిస్క్‌లోకి అసలు వెళ్ళమండి. మన అంత సేఫే. క్లయింట్స్ కూడా ఏంటంటే ఇంకా కొత్త ప్రాజెక్ట్స్ ఎప్పుడొస్తున్నాయి మేము ఆగుదాము, ఆపుదామన్నా ఆగనిచ్చేటట్టు లేరండి. ఇంకా వాళ్ళ కోసమైనా మంచి లొకేషన్స్‌లో తక్కువ బడ్జెట్‌లో ప్రాజెక్ట్స్ చూసి వాళ్ళ కోసం మేము వర్క్ చేసేటట్టే ఉంది పరిస్థితి గూడా. ఇప్పటిదాకా అసలు ఏమేం ప్రాజెక్ట్స్ మీరు చేశారు అక్షిత ఇన్ఫ్రా నుంచి? ఇంకేమేం ప్రాజెక్ట్స్ ఫ్యూచర్‌లో మేము చూడబోతున్నాం? మనకి ఓపెన్ ప్లాట్స్ వచ్చి మహేశ్వరంలోనే 10 ప్రాజెక్ట్స్ చేశామండి. అలాగే అప్‌కమింగ్ కూడా ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక 90 ఏకర్స్ వెంచర్ ఒకటి రాబోతుంది. అలాగే మనకి ఈ సిటీ ఆనుకుని ఇంకొక వెంచర్ రాబోతుంది కొత్తది. ఇవి 2 కూడా అప్‌కమింగ్ ఉన్నాయి. అలాగే మనకి షామీర్పేట్‌లో 2 ప్రాజెక్ట్స్ చేశామండి ఓపెన్ ప్లాట్స్.
కంప్లీట్ చేయడం జరిగింది అవి కూడా. అలాగే మనకి వరంగల్ హైవే కీసర దగ్గరలో 170 ఏకర్స్ ప్రజెంట్ రన్నింగ్‌లో ఉంది. దానిలో మొత్తం గూడా రిసార్ట్ కాన్సెప్ట్ ఒకటి హెచ్ఎండీ అప్రూవల్ వచ్చింది. అలాగే రిసార్ట్ కాన్సెప్ట్ కూడా రన్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము. అదొకటి రన్నింగ్‌లో ఉంది. ఈ ఓపెన్ ప్లాట్సే కాకుండా మనకి హైదరాబాద్ సరౌండింగ్ కాకుండా వరంగల్ అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం వరంగల్‌లో. అలాగే మన ఈ సూర్యాపేటలో కూడా ఓపెన్ ప్లాట్స్ వెంచర్ చేసున్నాం. ఓపెన్ ప్లాట్స్ కాకుండా అపార్ట్మెంట్స్, విల్లాస్, రియల్ ఎస్టేట్ అన్ని రంగాల్లోనూ మేము సక్సెస్‌ఫుల్‌గా ఉన్నామండి. ఇప్పుడున్న అందరికీ డౌట్ ఏందంటే గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? ఏమన్నా పరిస్థితుల్లో గానీ, ప్రైజెస్‌లో గాని చేంజెస్ వచ్చినాయా? ఏం జరుగుతుంది? ఏంటి అని డౌట్ ఉంది. దాని క్లారిటీ ఇవ్వండి. జనరల్‌గా అయితే పబ్లిక్ అంతా కూడా ఆ ఆలోచనలోనే ఉన్నారండి. గవర్నమెంట్ చేంజ్ అయింది. రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ డెవలప్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనేది సందిగ్ధంలోనే ఉన్నారు. కానీ అంత అవసరం లేదండి. ఎందుకంటే ఎవరైనా కూడాను ఈ హైదరాబాద్‌ని ఆపటానికి ఎవరి తరం కాదు సార్. ఎందుకంటే 30 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ చూస్తా ఉన్నాను. ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఎన్ని ప్లేసులు ఎలా ఆగినా కూడా హైదరాబాద్ మాత్రం నాన్ స్టాప్‌గా వెళ్ళిపోతుందండి. అప్రిషియేషన్ అనేది ఇయర్ బై ఇయర్ గ్రోతే ఉంది తప్ప ఎక్కడ కూడా ఆగట్లేదు. దానికంతా మనం సౌత్ ఇండియాలోనే హైదరాబాద్ నెంబర్ 1 అండి. అంటే మన చుట్టుపక్కల బెంగుళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఈ సిటీస్‌తో మనం కంపేర్ చేసుకుంటే హైదరాబాదు పీస్‌ఫుల్ సిటీ, క్లైమేట్ పరంగా కానివ్వండి, లివ్ ఆఫ్ కాస్టింగ్ కానివ్వండి, అన్ని విధాలు కూడా బాగుంటుంది సార్. అంటే మనం ఇన్ని ఇయర్స్‌లో గమనించిందే రిపీట్ అవుతుంది తప్ప చేంజెస్ ఏమి లేవు. రానున్న కాలంలో ఇంకా ఇంకా పీస్‌ఫుల్‌గా తయారవుతుందే తప్ప హైదరాబాద్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని అనుకుంటున్నామండి. సో, గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదంటారు. ఉండదండి. ఉండదు. ఒకప్పటితో కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ పడిపోయింది అని అని కొన్ని డౌట్స్ అయితే వింటూ వస్తున్నాను. నేను రీసెంట్ టైమ్స్‌లో చాలామందికి ఆ డౌట్ ఉంది. రియల్ ఎస్టేట్ నిజంగానే పడిపోయిందా? కొనాలి, ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి బావుందండి. మన దగ్గర డబ్బు లేక ఇన్వెస్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి బాగోలేదు. అంతే. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ పడిపోవడం అనే ఆలోచన అయితే లేదండి. ఏదన్నా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మొన్నటి వరకు ఎలక్షన్ ఇది ఉంది. కోడ్ ఇచ్చిన తర్వాత ఆ టైంలో కొంచెం సాచురేట్ అవుతారు. మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత చూద్దాము ఏ గవర్నమెంట్ వస్తుందో. వచ్చింది డెసిషన్ వచ్చేసింది. మళ్ళీ స్టార్ట్ అయింది. అలా కొంచెం స్టెబిలిటీ ఒక 1, 2 మంత్స్ ఉంటుంది తప్ప రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది మాత్రం ఉండదండి. ఎప్పుడైనా ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, సేల్స్ లేవు అనేది మీ చెవున పడితే గనక అదే టైంలో మీరు మేలుకోవాలి. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసుకోండి. పడిపోయింది అన్న ఇదిలో కొంచెం మనకి రెగ్యులర్‌గా ఇచ్చే ప్రైజెస్‌తో పోలిస్తే కొంచెం తక్కువ ప్రైస్‌లో దొరకొచ్చు. అంతేగాని రియల్ ఎస్టేట్ పడిపోయింది, ల్యాండ్ రేట్లు తగ్గిపోయినాయి అనేది మాత్రం ఎక్కడా ఉండదండి. సేల్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ స్లో అవుతాయి. ఒక్కొక్క మంత్ స్పీడ్ అవుతాయి తప్ప ప్రైజెస్ అనేది తగ్గిపోవడం అనేది ఇక వన్స్ పెరిగింది అంటే అలా పెరుగుతూ వెళ్తుంది తప్ప అది తగ్గిపోవడం అనేది ఉండదండి. ఎస్పెషల్లీ ల్యాండ్స్ మీద. రియల్ ఎస్టేట్‌లో వాట్ ఈస్ ద కరెక్ట్ టైమ్ టు ఇన్వెస్ట్? మనము ఎప్పుడైనా కూడా మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయి అని అంటే అంటే బేసిక్‌గా ల్యాండ్ వాల్యూ ఇవాళ ఉన్న ల్యాండ్ వాల్యూ రేపొద్దున లేకపోవచ్చు. ఇవాళ ఒక రేట్ ఉంటే రేపు ఇంకో రేట్ ఉంటది కదా! అట్లా ల్యాండ్స్ మీద. అంటే అలా అనుకోవడమే సార్. ఇప్పుడు అలా అనుకుంటారే తప్ప ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకుంటున్నారు. ఒక 2, 3 నెలల తర్వాత చూడమనండి. ఇప్పుడున్న రేట్లకి ఒకేసారి డబుల్ జంప్ అయి ఉంటుందండి. అక్కడ తప్పు చేసేది అక్కడేనండి. పడిపోయింది అనుకున్న కొనాలని ఉద్దేశం లేనోళ్ళు పడిపోయింది అంటా ఉంటారండి. ఏదో ఒక ల్యాండ్ కొనుక్కోవాలి, మన ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం సేవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎప్పుడూ ఆ చర్చింగ్‌లోనే ఉంటారు. చర్చింగ్‌లోనే ఉంటారు. ఆ డబ్బులు ఉన్నప్పుడు కొని పెట్టేసుకోవాలి సార్. ఇంకెప్పుడు ఇంకేదో తగ్గుతుంది, తగ్గుతుంది అని చూసిన వాళ్ళు మాత్రం 100% తప్పు చేసినట్లే. మన దగ్గర సేవింగ్స్ ఉన్నాయా? 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు మన బడ్జెట్లో ఎక్కడైతే దొరుకుతుందో చూసుకుని అక్కడ ప్లాట్ కొని పెట్టేసుకుంటే అది ఎప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక సింహం లాంటిదండి. ఇప్పుడు ఇందాక అన్నారు మీరు పడిపోయిందని. సింహం ఒక స్టెప్ వెనక్కేసిందంటే 4 స్టెప్పులు జంప్ చేయడానికి రెడీగా ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు పడిపోయింది అనుకుంటారు. ఒకేసారి మరి ఒక నెల, 2 నెలల తర్వాత వచ్చిన తర్వాత అరే మేము 2 నెలల క్రితం వచ్చినప్పుడు ఈ రేట్ ఉంది, ఇప్పుడు ఇంత రేట్ ఉందా అని అంటారు. ఆ రేట్ని ఎవరైనా ఆపగలమా? ఎవరం ఆపలేం. మనం చూస్తూ ఉండాలి అంతే. కానీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఉన్నన్ని డబ్బులు పొలిటీషియన్‌ల దగ్గర కూడా ఉండవు. యాక్సెప్ట్ చేస్తారా? నిజమేనా అది? అంటే జెన్యూన్‌గా సంపాదిస్తారా? లేకపోతే ఒకళ్ళని తొక్కి సంపాదిస్తారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు?
అంటే అలా అనుకుంటారండి. ఫౌండేషన్స్ ఏం చేస్తుంది? అంటే అందరూ అలా అనుకుంటారు. ఇంత ఫస్ట్ పాయింట్‌లోనే మనం అంటే బేసిక్‌గా 5 ఇయర్స్‌లో వితిన్ 5 ఇయర్స్‌లో 25 ప్రాజెక్ట్స్ మీరు టేక్ ఓవర్ చేసినా, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఒక ప్రాజెక్ట్‌తోని. ఆ ప్రాజెక్ట్ నుంచి ఇన్ని డబ్బులొచ్చినాయా వీళ్ళకి? ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారంటే, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినియి? ఇవన్నీ డౌట్స్ కూడా ఆడియన్స్‌కి ఆబ్వియస్‌గా ఉంటాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? దానికి ఒకటే సమాధానం అండి. ఈ 25 ప్రాజెక్టులు ఒక్కసారిగా ఏసిన ప్రాజెక్టులు కాదండి. ఒక ప్రాజెక్ట్ చేసాం. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ ప్రాజెక్ట్‌లో వచ్చిన అమౌంట్ అంతా రెండో ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటుంటాం. హ్మ్. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేటప్పటికి మూడో ప్రాజెక్టులు. అట్లా 1 బై 1 వచ్చిన ప్రాజెక్టులే తప్ప ఒక్కసారి 25 వేయలేముగా. అంటే వచ్చే ప్రాఫిట్ అనేది నామినల్‌గానే ఉంటుందండి. ప్రాజెక్ట్ బై ప్రాజెక్ట్ వేయగలమే తప్ప ఎవరమైనా కూడా ఒక ప్రాజెక్ట్ చేసి ఆ డబ్బులతో 10 ప్రాజెక్టులు వేసే కెపాసిటీ ఎవరికి ఉండదు. అలా అలా ఒక్క ప్రాజెక్ట్ చేసి 10 ప్రాజెక్టులు వేయాలని ఆలోచన చేసేవాళ్ళు ఇంత ఫస్ట్‌లో మనం అనుకున్నట్టు సూసైడ్‌లు చేసుకోవడమే. 1, 2 అలాంటి ఇయర్స్‌లో అవకాశం ఉండదండి. సర్దేసుకొని వెళ్ళిపోవడమే. ఉండదండి. హ్మ్. సింపుల్‌గా 1 బై 1 చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారండి. యెస్. థాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ ఓకే. అండి. థ్యాంక్ యూ.